నమస్తే అండి. మీ పేరు? షేక్ బాజీ. మేడం, జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు 5 సంవత్సరాలు అసలు? జగన్ గారి పరిపాలన బాగుందండి, చాలా బాగుంది. అసలు చెప్పడానికి మాటలు లేవు అవి. ఎందుకంటే ఆ అన్నగారు వచ్చినాక లేడీస్కి కానీ ఎవరికైనా కానీ వృద్ధులకు కానీ ఎవరికైనా కానీ ఆయన ప్రభుత్వం బాగుంది. ఆయన ఇచ్చే నవరత్నాలు బాగున్నాయి. మా లాంటి పేదలకి ఇల్లులు ఇచ్చారు. సింగిల్ హౌస్ ఇవ్వటం అంటే మాటలు కాదు. ఒక టైంలో చంద్రబాబు నాయుడు అప్పుడు ఆ కాలంలో మన అపార్ట్మెంట్లో ఒకళ్ళకొకళ్ళు కొట్టుకోవడం తప్ప ఆడవాళ్ళంతా ముడిపడి ఇప్పుడు ఇచ్చిన జగన్ గారు ఇచ్చిన స్థలాల్లో చాలా మంచిది. ఆయన చేసిన పనులన్నీ చాలా బాగున్నాయండి. వచ్చాయండి ఇండివిజువల్‌గా మామూలుగా పట్టాలుగానే అయ్యి వచ్చాయా? వచ్చాయి సార్, నాకే వచ్చాయి. వచ్చిందా? నాకు కూడా వచ్చింది ఆ ఇల్లు. నాకు కూడా వచ్చింది. ఆయన ఆయన అంటేనే ఆయన పరిపాలన బాగుంటుంది సార్, తిరగలేదు అసలు ఆయనకి. ఎవరు ఎన్నన్నా అనుకోనివ్వండి, ఎవరు ఎన్నన్నా మాట్లాడినండి, తిరిగైతే లేదు. ఎవరు ఎన్ని వాగినా కానీ అసలు రాదు, సమస్య లేదు, జగనన్నే వస్తారు. పిల్లల చదువుల పట్ల ఆయన చేసిన అభివృద్ధిపై మీ అభిప్రాయం ఏంటి? మంచి చేశాడా, చెడు చేశాడా అనుకుంటున్నారు? చాలా బాగా చేశారు సార్. పిల్లల విషయంలో అసలు ఇదివరకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ లేదు, పిల్లలు ఇంగ్లీష్ చదవడం రాదు. ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, రాస్తున్నారు. స్కూల్ కూడా పరిపాలన అంతా బాగుంది. టీచర్స్ కాడి నుంచి అంతా బాగుంది. ఇదివరకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీచర్స్ కూడా సరిగ్గా పట్టించుకోలేదు. అది ఇప్పుడు మన జగనన్న వచ్చినాక స్కూల్ టీచర్స్ సహా పిల్లలు కూడా ఒక అభివృద్ధిలోకి వచ్చారు. తల్లిదండ్రులు కూడా మారారు. మన పిల్లల్ని స్కూల్కి పంపించాలి అన్న కృషిలో ఉన్నారు వాళ్ళు కూడా. ప్రైవేట్ కన్నా గవర్నమెంట్ స్కూలే మేలన్న దానికి వచ్చారు ఇప్పుడు. చాలా చాలా బెటర్, 100 అసలు తిరగలేదు, అసలు చెప్పడానికి లేదు. మనం ఇప్పుడు మీకు జగన్ గారి ప్రభుత్వం వల్ల వచ్చిన మంచి ఏంటి అసలు? మాకైతే మా మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు. మా బాబుకి అమ్మఒడి పడిద్ది. అసలు నాకు భర్త లేరు, పెన్షన్ వస్తుంది. ఒకప్పుడు నేను చంద్రబాబు నాయుడు ఇదిలో పొద్దున 6ంటికి 5ంటికి కూడా వెళ్ళేవాళ్ళం. 5ంటికి వెళ్ళి బుక్స్ అక్కడ పెట్టి 1 గంట 2 అయినా కానీ లైన్లో నుంచొని నీరసాలు వచ్చి అక్కడే పడిపోవాలి తప్ప ఏం లేదు చంద్రబాబు నాయకత్వంలో. ఇప్పుడు జగనన్న పరిపాలనలో మనకి తెల్లవారుజాము 4ంటికే వచ్చి డోరు కొట్టల్లా మనకు పెన్షన్లు ఇస్తున్నారు. వాలంటీర్లు కూడా చాలా గొప్పవాళ్ళు. మనం ఒక మాట అంటానికి జగనన్న పరిపాలన మరి అలాగే ఉంటుంది. అది మొత్తానికైతే మీరు జగన్ గారి ప్రభుత్వం వల్ల మంచి జరిగిందని అనుకుంటున్నారు? చాలా మంచి జరిగిందండి. అసలు మంచి జరగలేదు అన్న వాళ్ళు ఎవరు? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే ఇంతకన్నా 10 రెట్లు ఎక్కువ మెయిల్ చేస్తామని చెప్పేసి అంటున్నారు కదా, మీరు విశ్వసించారా చంద్రబాబు నాయుడు గారిని? అస్సలు సమస్య లేదండి. అవన్నీ బూటక నాటకాలు. షర్టు పైకేసుకుని తిరగడం కాదు చంద్రబాబు మాటలు. చెప్పింది చెప్పినట్టు. మన జగనన్న సింగిల్గా వస్తున్నాడు, సింగిల్గా చేస్తున్నాడు. వాళ్ళు పొత్తుగా వెళ్తున్నారు. మనం అలా పొత్తుగా తిరగట్లేదుగా. మనం సింగిల్గానే వస్తున్నాడు, సింగిల్గానే తిరుగుతున్నాడు జగనన్న. జగనన్నకు సాటి రారు అసలు వీళ్ళు. ఆయన కాలు గోటికి కూడా పనికిరారు వీళ్ళు అయితే, నా లెక్క అయితే. అది. నమస్తే అండి. మీ పేరు? సౌజన్య. ఏంటండి ఈ వయసులో ఈ జగన్ గారి గురించి క్యాబ్ పెట్టుకొని ఇంత ఎండలో మండుటలో తిరుగుతున్నారు, ఎందుకు అసలు? అభిమానం. జగన్ గారు అంటే అభిమానం. ఎందుకంటే పేదల కోసం కష్టపడే నాయకుడు, ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తండ్రిని మించిన కొడుకు అనిపించుకున్నాడు. అందుకని జగన్ గారు అంటే అభిమానం. ఇప్పుడు ఈ రాజకీయాలు అనేవి ఉన్న వాళ్ళకి పనికి వస్తుంది, వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. మీలాంటి పేదవాళ్ళు ఇట్లా రోడ్లు పట్టుకొని తిరగడం వల్ల మీకేమైనా హెల్త్ పాడవుతుంది కదా, అయినా కూడా ఎండల్ని లెక్క చేయకుండా ఎందుకు తిరుగుతున్నారు మీరు? హెల్త్ గురించి మేము ఆలోచించం. ఎందుకంటే మా జగనన్న గారు మాకు మంచి ఆరోగ్యశ్రీ పథకం పెట్టాడు. మాకు ఏదైనా అయినా కానీ ఆరోగ్యశ్రీ ద్వారా మేము నయం అవుతాము, బాగుపడతాము. మళ్ళీ జగన్ గారి కోసం ఎన్నిసార్లు అయినా సరే కష్టపడతాం. మా ఊపిరి ఉన్న వరకు. ఆరోగ్యం పాడు చేసుకుని మరి ఎందుకు కష్టపడాలి? అభిమానం అని చెప్పాను ఫస్ట్లోనే. జగన్ గారు అంటే అభిమానము. ఆయన అంటే పేదల కోసము కష్టపడుతున్నాడు. మాట ఇచ్చాడంటే మాట తిప్పని నాయకుడు ఏకైక జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు. నెంబర్ 1 సీఎం ఏపీకి. ఇంతమంది సీఎంలు వచ్చారు, ఎంతోమంది వెళ్ళారు. కానీ ఎవరు కూడా పేదవాళ్ళని పట్టించుకున్న నాయకుడు లేరు. కేవలం ఇళ్ళు లేని వాళ్ళు ఎంతోమంది బాధపడుతున్నారు. ఇళ్ళు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఏమన్నాడు? ఇచ్చే స్థలాలు సమాధులకు పనిచేయవు అన్నాడు. ఆ సమాధులు కట్టుకోవడానికి ఆయనకు పనికి వస్తాయేమో, కానీ మా లాంటి వాళ్ళు నివసించడానికి పనికి వస్తాయి. నివసించాలంటే మాకు ఇల్లు లేవు కాబట్టి మేము ఏ గూట్లో ఉండాలో మాకు అర్థం కాదు. కానీ మా ముగ్గురికి భర్తలు లేరు, పిల్లలు లేరు, ఎవ్వరు లేరు. అయినా కానీ మీ ముగ్గురు ఒకే మాట మీద జగన్ గారి కోసం పోరాడతాం. ఎల్లం పెళ్లిగానే గెలిపించుకుంటాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుంటూ ఇది రౌడీ పరిపాలన, గుండాయిజం పరిపాలన, ఇలాంటి పరిపాలన పోవడం కోసమే నేను చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? ఆయన సపోర్ట్ చేసేవాడు సినిమాల వరకు పరిమితం. ఎవరు చేసేది వాళ్ళు చెయ్యాలి, కానీ మనం ఎక్స్ట్రా పనులు చేస్తామంటే చేయలేం.
ఇప్పుడు మీరు ఈ స్పీకర్ పెట్టుకొని మీరు ఇలాగా మీడియాకు వెళ్తున్నారు, మీరు వెళ్ళి వేరే చోటుకి వెళ్ళి మీరు ఏమైనా చేయగలరా? చేయలేరు కదా. మీ వృత్తి ఏంటంటే మీరు దీని వరకే పరిమితం, మీడియా వరకే పరిమితం, అంతేగాని ఆయన సినిమాల వరకే పరిమితం కానీ రాజకీయానికి పరిమితం కాదు. ఎందుకంటే ఆయన కేవలం డబ్బు కోసం ఆశపడుతున్నాడు. ఇప్పుడు ఉన్న డబ్బు చాలట్లేదు, భార్యలను పెంచుకోవాలంటే ఏదో ఒక రకం చేయాలంటే చంద్రబాబు కాళ్ళు పట్టుకోవాలి, చంద్రబాబు జెండా మొయ్యాలి, చంద్రబాబు నాయుడుతో పాటు తిరగాలి. ఆయన చెప్పింది చేస్తేనే కనీసం నాయకుడు అనేవాడు. ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి పోరాడతాడు, ప్రజల కోసం పోరాడతాడు, ప్రజల కోసం నిత్యం ఉంటున్నాను అంటాడు, చెప్పు చూపించడు, రౌడీ రాజ్యం అనడు. రౌడీ రాజ్యం అనేవాడు ఎవరంటే ఆ నోట్లో నుంచి వాళ్ళు ఆ పద్ధతిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ మాటలు వస్తాయి, లేకపోతే ఆ మాటలు రావు. జగన్ గారు ఎంతమంది ఎన్ని మాట్లాడినా ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు, ఆయన ఒక సీఎం. ఆంధ్రప్రదేశానికి దేవుడు ఇచ్చిన వరం లాంటి సీఎం. ఆయన ఎవరిని నమ్ముకోవాలా, ఎవరు పొత్తులతో పెట్టుకోలేదు. నాకు పైన దేవుడు ఉన్నాడు, దేవుడు దీవెన, కింద ఉన్న మీ జనం దీవెన కావాలి అన్నాడు. కానీ నాకు వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి పొత్తులు పెట్టుకోవాలా. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడాను ఒక్కడే నిలబడ్డాడు, ఒక్కడే పోరాటం చేస్తున్నాడు. ఫస్ట్ 64 సీట్లతో గెలుచుకున్నాడు. ఈ రోజున మొన్న 151 సీట్లు గెలిపించుకున్నాడు. ఈరోజు అన్నట్టుగా 175 గ్యారెంటీగా గెలుచుకుంటాడు. ఆ సత్తా దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికే ఉంది. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారిని డబ్బు కోసం వచ్చాడని చెప్పేసి అంటున్నారు. ఆయన చాలా దాన ధర్మాలు చేశాడు, ఆయనకు వచ్చిన డబ్బులు కూడా కోట్లలో విరాళంగా ఇచ్చారని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. ఆయన డబ్బు కోసం రావాల్సిన అవసరం ఏముంది? కేవలం ఆయన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిని చేసుకోవాలి, ఆయన ఆశ కోరిక ఆయన ప్రజల కోసం చేద్దాము, నేను ముఖ్యమంత్రిని అయ్యి జనం కోసం ఉపయోగపడదాము అన్న ఆలోచన లేదు ఆయనకి. కేవలం ఏంటంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలి అంతవరకే తప్ప తన జనం కోసం ఆలోచించడు. జనం కోసం ఆలోచించేవాడైతే కొత్తగా పోయినసారి నిలబడినప్పుడు నేను కొత్తగా వచ్చాను, సినిమా యాక్టర్, నేను సినిమా ఫోకస్ నా మీద ఉంటుంది, నేను గెలుస్తాను అనుకొని 2 చోట్ల నిలబడ్డాడు. ఒక్క స్థానం కూడా గెలవలేదు. ఎందుకు గెలవలేదు? ఆయన మీద నమ్మకం లేక. అంటే ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనే చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకోవడం వల్ల ఈయన గురించి 15 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న కార్యకర్తలందరూ కూడా బాధపడే అంశం లేదంటారు? ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ ఏమంటున్నారు, నేను కాపు కోసం వచ్చాను, కాపులకు న్యాయం చేస్తాను, కాపుల్ని నేను పైకి తీసుకొస్తాను, కాపులతోనే నా ప్రయాణం అంటున్నాడు. ఏ ఒక్క కాపులకైనా న్యాయం చేశాడా? ఇప్పుడు వాళ్ళే చీ కొడుతున్నారు, వాళ్ళ ప్రాంస్ వాళ్ళే చీ కొడుతున్నారు. ఎందుకురా బాబు మేము జనసేనలోకి వచ్చామని చెప్పి యువకులే ఇచ్చి అని కొట్టి, మేము అన్ని ముఖ్యమంత్రి గారికి అన్ని పథకాలు ఇస్తున్నాడు, చదువుకునే పిల్లలకి అన్ని ఇస్తున్నాడు, పథకాలు ఇస్తున్నాడు, విద్యా దీవెన ఇస్తున్నాడు, వసతి దీవెన ఇస్తున్నాడు. మళ్ళీ వాళ్ళ కోసం నేను కష్టపడాలి, పేద పిల్లలు బ్రతికించుకోవాలి, పేద పిల్లలు చదువుకోలేని తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ కోసం ఒక అన్నగా నేను నిలబడి వాళ్ళు చదివించుకోవాలన్న ఆలోచన జగన్ గారికి ఉంది కదా. మరి అదే ఆలోచన మరి ఈయనకి కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉండాలి కదండి. మరి లేదుగా. ఎంత మాటికి నేను ముఖ్యమంత్రిని చంద్రబాబు చేద్దామన్న ఆలోచన తప్ప నేను పేద ప్రజల కోసము నా బీసీ నాది కాపులను డబ్బా కొట్టుకుంటున్నాడు. ఏ కాపులకు న్యాయం చేశాడు ఆయన? ఇప్పుడు పార్టీ పెట్టుకుని ఒక నాయకుడు అనేవాడు కులాలను చూడు, మతాన్ని చూడు, రాజకీయం చూడు. కేవలం ఏంటంటే వాళ్ళు ధనాభ కోసం ఎంత డబ్బున్నవాడే కావాలంటాడు, కానీ లేనోడు లేనట్టుగానే ఉంటారు. డబ్బు ఉంది కాబట్టి ఇంకా సంపాదించాలి ఆయన. ఆ ఆశ ఎవరికి ఇచ్చింది ఏమీ లేదు. పోనీ వాళ్ళ కాపులను కానీ వాళ్ళ జనసేన యూతున్నారు కదా, వాళ్ళని చెప్పమానండి. మాకు ఈ పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ న్యాయం చేశాడు, మాకు ఈ కాలేజీ ఫీజు కట్టాడు, ఈ కాలేజీలో మాకు డెవలప్ చేశాడు అని ఒక్కటి చూపించమనండి. చూపించలేదు, దమ్ము ధైర్యం లేదు కదా వాళ్ళకి. వాళ్ళు చేసేది చూపించడానికి, చేయనప్పుడు ఏం చూపిస్తాడండి? ఇప్పుడు జగన్ గారంటే ఆయన ఇచ్చిన పథకాలు మొత్తం నెరవేరినాయి. ఆయన ధైర్యంగా జనంలోకి వెళ్ళి మాలాంటి వాళ్ళని చెప్పగలం. మేము వాళ్ళ చెల్లి కాదు, శరీరంలో కాదు, మేము ఒక తల్లిగా కానీ ఒక అక్క కానీ ఒక చెల్లిగా కానీ నిలబడాలంటే తోడబుట్టిన వాళ్ళు రక్త సంబంధం అవసరం లేదండి. షర్మిల గారు ఆయనకు రివర్స్ అయ్యారు కదా, మీరు ఏమనుకుంటున్నారు? ఆమె తెలంగాణలో ఏడవలేదు, ఇక్కడ ఏం వచ్చి ఏమి ఏడుస్తుందండి. తెలంగాణలో అందరు నట్టేట్లో ముంచి వచ్చింది, ఆ సంగతి అందరూ తెలుసు కదా. పార్టీ పెట్టాను అంది, అందరిని ఆమె చుట్టూ తిప్పుకుంది, కేసీఆర్ మీదకి వెళ్ళింది, కేసీఆర్ మీద రివర్స్ అయ్యింది, జైలుకి వెళ్ళింది, ధర్నాలు చేసింది, అన్నీ చేసింది. కానీ అక్కడ చివరి మూమెంట్లు ఏం చేసింది? సోనియా గాంధీకి అమ్ముడు పోయింది. సోనియా గారికి, రాహుల్ గాంధీ గారికి అమ్ముడు పోయి ఆమె మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ పంపించారు వాళ్ళు. అక్కడ ఏడవలేదు, ఇక్కడ ఏం ఏడుస్తుందండి. అందరి గుండెల్లో, ప్రతి ఒక్క జనం గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనే రక్తం ఉంది.
ఆ ఒక్కతే కాదు రక్తం మాది కూడా ఉందని మేము గౌరవంగా చెప్పుకుంటాం. ఎందుకంటే మేము రక్త సంబంధం అవసరం లేదండి, దేవుడి రక్త సంబంధం మాది అంతవరకే. జగన్ గారిని ఏమి ఎవ్వరు చేయలేరు, ఎవ్వరు ఆమె దాటలేరు. ఇప్పుడు లోకేష్ బాబు గారు ఒక రెడ్ బుక్ అని చెప్పేసి ఒకటి పట్టుకొని తిరుగుతున్నారు. ఎవరెవరైతే ఏమేమి తప్పులు చేస్తారో అన్నీ కూడా ఇందులో రాసుకుంటున్నాం, ప్రతి ఒక్కరికి అయ్యిద్ది అని చెప్పేసి, తర్వాత గెలిచిన తర్వాత ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు కదా, మీరేమంటారు దీన్ని? ఆయన తండ్రి ఏమన్నాడు, కుర్చీ మడత పెడుతున్నాను అన్నాడు. ఆ తెచ్చిన పుస్తకాన్ని మడత పెట్టుకొని ఎక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకోమనండి. ఆయన పుస్తకం కుర్చీ ఆయన కాదు మడత పెట్టేది, మేము పెడతాం మడత. ఆయనకి సినిమా డైలాగ్ కాదు, ఇది రాజకీయం. మేము అనుగమించాము, మాకు ఇల్లు రాలేదు అయినా మేము బాధపడలేదు, మాకేం రాలేదు అయినా మేము బాధపడము. జగన్ గారు కావాలనుకున్నాము, జగన్ గారిని గెలిపించుకుంటాము, 175 తెచ్చుకుంటాము, బుద్ధి చెప్తాము చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి, షర్మిలకి, లోకేష్కి కూడా. ఇంకెంతమంది వచ్చినా సరే జగన్మోహన్ రావు గారు ఇంటికి కూడా పీకలేరు. జై జగన్. కదా మీకేమన్నా అసలు మంచి జరిగిందా? మాకు అన్నీ మంచి జరిగింది, ఇంకా జరగబోయే కూడా మంచిగా జరుగుతుంది. మాకు జగన్ గారే కావాలి, జగనే మాకు. జగనే అంటే మాకు ప్రాణం, లేని ప్రాణం లేచొస్తుంది. ఆయన చేసిన పనులు అవన్నీ కూడా బాగా మంచి పనులు చేశాడు. ఏంటంటే ఈ లోకులు కాకులు అయిపోతున్నాయి. ఏంటి ఇతర పార్టీ వాళ్ళంతా ఆయన ఎండేస్తున్నారు, తింటున్నారు, ఆయన ఇచ్చిన సొమ్ము తింటున్నారు, ఇలా చేస్తున్నారు. ఏంటి ప్రతి ఒక్కళ్ళు కొడుకాను, ప్రతి ఒక్క బజార్కి కరెంట్ లేపించాడు, ప్రతి ఒక్క రోడ్లు వేయించాడు, నీళ్లు లేని వాళ్ళకి నీళ్లు తెప్పించాడు, ఎన్నెన్నో చేస్తున్నాడు. ఈ చేసినవన్నీ మరి జనం ఏం చేస్తున్నారో ఏమో కానీ న్యాయం అన్యాయం లేకుండా జగన్ గారిని ఆడిపోసుకోవటం చేయటం ఇలా చేస్తున్నారు. ఆయన గురించి మాట్లాడుకుంటూ ఏడుస్తున్నారు కదా, అంత అభిమానం ఉంది. నాకు అభిమానం ఉంది. వాళ్ళ నాన్నగారి కాడి నుంచి చేస్తున్నాం మేము ముగ్గురం. వాళ్ళ నాన్నగారు మా 30 ఏళ్ళ వయసు కాడి నుంచి మేము ముగ్గురం కొడుకున్నాం. వాళ్ళ నాన్నగారి కాడి నుంచి చేస్తున్నాం సార్. మేము చాలా కష్టపడినాం సార్. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడైతే మేము చాలా బాధపడిపోయాము సార్. అయ్యో చిన్న బాబు, ఆ బాబుని ఏం చేస్తారో ఏమోనో, తండ్రి ఇలాగ చేశారు అని మేము చాలా బాధపడ్డాం. వారం రోజులు చాలా దిగులు పడ్డాం సార్. మేము ఇంకా ఉన్నంగా బాబు పైలేకి వచ్చాడు. సరేలే మాకు అండగా వచ్చాడు. మాకు ఒక బిడ్డలాగా, మా కడుపును పుట్టకపోయినా కానీ ఆయన ఒక బిడ్డలాగా మాకు, మా పక్కల్లో ఆయన రెక్కల పక్కల్లో ఉంటా చేస్తాను. మాకు అన్నీ సర్వం ఆయన, తండ్రి అయినా తమ్ముడైనా కొడుకైనా ఆయన మాకు పుట్టకపోయినా ఆయనే మాకు అన్ని సర్వం అన్నీ మాకు చేస్తున్నాం. మా వాళ్ళకి పేదవాళ్ళకి చేస్తున్నాడు. మా జగన్ గారి కోసం ఇంత కష్టపడుతున్నారు. మీరు దాదాపు మీ 30 సంవత్సరాల వయసు నుంచి వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కష్టపడుకుంటూనే వస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఎందుకని? వాళ్ళ నాన్నగారు నుంచి మేము కష్టపడుతూనే ఉన్నాం, అప్పటి నుంచి ఇప్పుడు కష్టపడుతూనే ఉన్నాం. మాకు ఆయన అంటే చాలా ఇష్టం. మా ముగ్గురికి కూడా మేము ప్రాణాలైన ఇస్తాం ఆయన గురించి. మాకు చాలా చేసాడు కూడా ఆయన కూడా. ఒకప్పుడు 200 రూపాయల కోసం మేము పొడుగాపులు పడి ఇసుకలో పడుకున్నాము మేము. ఆయన వచ్చినాక ఈ రోజున 3000 ఇచ్చాడు. మాకు ఎవరితో పని లేకుండాను ఆయన మమ్మల్ని ఎంతో ఆదుకున్నాడు. మాలంటోళ్ళు మా ముగ్గురు బతుకులు అంతే. మేము చాలా ఆయన గురించి మేము ఆశపడుతున్నామండి. ఆయన గెలవాలి. మాలంటోళ్ళు ఎంతోమంది ఈరోజు ఇళ్ళు లేవు మాకు, అద్దెలు కట్టుకొని రోడ్ల మీద ఉంటున్నాం. మా ముగ్గురికి కూడా మాకు పిల్లలు ఉంటే చనిపోయారు. మేము ఎలా బతకాలి చెప్పండి. ఆయన కోసం మేము రాత్రులు పగులు కష్టపడుతున్నాం. ఆయన రావాలని మరీ కోరుకుంటున్నాం. మాలాంటి అనాథులకి ఆయన చూడాలని మేము ఎంతగా దేవుడిని ప్రార్థిస్తున్నాం. ఆయన మా సొంత బిడ్డ చనిపోయిన ఆయనలో మేము చూసుకుంటున్నాం మా బిడ్డల్ని. అది సార్ జరిగింది. నమస్తే అమ్మ, మీ పేరు? అయ్యా, నా పేరు షేక్ అజీమునిసా. ఈసారి ఎన్నికలలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఓసారి రావాలి నాన్న. ఎందుకంటారా, మా ముసలానికి పింఛన్ ఇస్తున్నారు ఇంటికి వచ్చి ఈయనయ్యా. మళ్ళీ ఏమన్నా నాకు 40 సంవత్సరాల డబ్బులు వస్తున్నాయి దేవుడి దేవల్ల. పిల్లోడు మాకు బాగా చూస్తున్నాడు. దేనికైనా సరే అయ్యా, ఈ పిల్లగాడే రావాలి, వస్తాడు. నేను చెప్తున్నా, సీఎం వస్తాడు. నా 20 ఓట్లు మీకు వేపిస్తా గ్యారంటీగా. ఇంటి నెంబర్ కూడా తీసుకెళ్ళండి, 417 నాది జీ బ్లాక్. తీసుకెళ్ళి నేను నా 20 ఓట్లు నేను వేస్తాను. ఇవన్నీ బతారాసంగా తర్వాత. అది ఎందుకని అంత గట్టిగా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే అంతకన్నా మంచి చేస్తా అంటున్నారు. 40 సంవత్సరాలు ఏం చేశాడు నాన్న? ఏమైనా చేశాడా? మనం అనుకుందాం. నేను కమ్మోరు బట్టలే కుడతా, వాస్తవం చెప్తున్నా. కుట్టేది వాళ్ళతోనే బతుకుతున్నాం. కాదు ఏంటంటే కష్టపడితే రూపాయలు ఇస్తున్నారు. రూపాయి ఇచ్చేదేవురు, ఒట్టి పథకంగా ఇంట్లో కూర్చొని ఇచ్చేదేవురు తనే కదా. న్యాయంగా వెళ్ళాలి, తిన్నది మరవకూడదు. అది వాస్తవం. 100 మంది చెప్పిన. నేను చెప్తున్నాను, మీ ఓట్లు ఇక్కడ పడతాయి, బారు పడతాయి. నేను వేపిస్తా, బారు పడతాయి. మా ఓట్లు దడవద్దు. వేస్తా మట్టి గ్యారంటీ. ఇది మట్టి 100 సార్లకి వేస్తారు. గెలుస్తాడు అంటే గెలవకపోతే నా గుమ్మానికి రండి, నేను ఈ పార్టీకి ఇదే మళ్ళీ గెలుస్తాడు.
నేను చెప్తున్నానుగా, గెలవకపోతే నన్ను అడుగు గట్టిగా. అంత నమ్మకం ఎందుకని? నమ్మకం ఎందుకంటే గెలుస్తాడు, అన్నీ ఇస్తున్నాడమ్మా. మా అత్తగారికి, మా ఆడబిడ్డకి, మా ఆయనకి, నాకు కొంప వచ్చి ఇస్తుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుంటూ వాళ్ళందరికీ ఈయనను నాన్న. ఈయనను అంటే జగన్ గారి ప్రభుత్వం ఒక రౌడీ ప్రభుత్వం, దీన్ని మీరు గెలిపించకూడదు అని చెప్పేసి అంటున్నారు కదా, మీరేమంటారు? ఇవన్నీ ఒట్టి మాటలయ్యి. అదిగో ఎక్కడ తింటే అక్కడ మాట్లాడకూడదు, ఒట్టి మాటలయ్యి. మాకు ఈ వయసు వచ్చాక మాకు ఇది ఇస్తున్నాడు ఈ పిల్లోడు, మేము ఆ పిల్లోడికి వేస్తాము. 100 మంది 100 చెప్పిన. నా ఇల్లు 3 మగ పిల్లలు, 3 కోడళ్ళు, కొడుకులు, మా అత్త, మామ, 20 మంది అబ్బాయి. మా గ్యారంటీ ఓట్లు వాళ్ళకే, మీ పిల్లోడికే. అంతే. ఎవరన్నా రాని ఎవరన్నా పోని మాకు తెలియదు. వాస్తవం ఇది. అంతే. అంతేనా? జగనే ఆ పిల్లోడే వస్తాడు, నేను చెప్తున్నానుగా. 100 మంది అని చెప్పినా వచ్చేది ఈ పిల్లోడే, అది వాస్తవం.